ಇವತ್ತು ಬ್ರಹ್ಮರಥೋತ್ಸವ ನಡೀತಾ ಇದೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಹ್ವಾನ ನೀಡಿದ್ದಕ್ಕೆ ಈ ಊರಿನ ಎಲ್ಲ ದೇವಸ್ಥಾನದ ಟ್ರಸ್ಟಿಗಳಿಗೆ ವಂದಿಸುತ್ತಾ ನನ್ನ ಮಾತನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇವತ್ತು ಆತ್ರೇಯ ಮಹಾಮುನಿ ಅವರ ಒಂದು ನಿರ್ಮಿಸಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಆತ್ಮಲಿಂಗನ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಇವತ್ತು ವಿಜೃಂಭಣೆಯ ಜಾತ್ರೆ ನಡೀತಿದೆ. ಎಲ್ಲ ಜಾತ್ರೆಗೆ ಸಾವಿರಾರು ಭಕ್ತಾದಿಗಳು ಬಂದಿದ್ದಾರೆ. ಅವರಿಗೆಲ್ಲ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ನನ್ನ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. అందరికీ నమస్కారము. ఈరోజు కుప్పం నియోజకవర్గం నుంచి గోపీనాథ్ అను నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కుప్పం నియోజకవర్గ దళిత సంఘ అధ్యక్షులు ఈ యొక్క ములబాగల్ తాలూకా లేపాక్షి నందు ఉన్నటువంటి విరూపాక్షేశ్వర దేవాలయానికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల వంశస్థుడు 19వ వంశానికి సంబంధించినటువంటి ఆయన పేరు కూడా శ్రీకృష్ణదేవరాయలే. ఆయనతో కలవడం జరిగింది. ఆయనతో కలిసి ఈరోజు శ్రీ విరూపాక్షేశ్వరుని దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రథోత్సవం జరగడం చాలా వినూతంగా ఉంది. చాలా కోలాహలంగా ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మరి ఇక్కడ స్థానిక నాయకులు అదేవిధంగా నాతో పాటు శ్రీ ప్రభాకర్ గారు జలపతి గారు కూడా కుప్పం నుంచి రావడం జరిగింది. ఆయన ప్రభాకర్ గారు ఈ ములబాగల్ వాస్తవ్యుడే. అటువంటి వ్యక్తితో వచ్చి ఇక్కడ మేము ఈ యొక్క దేవుని దర్శనం చేసుకుని ఈ యొక్క దర్శనాన్ని ఎంతో వైభవంగా రథాన్ని కూడా లాగి ఈ యొక్క దేవదేవుడిని కొలవడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. రాబోయే ఈ 500 సంవత్సరాల తర్వాత ఈ యొక్క దేవాలయంలో ఆయన శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు రావడం, ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం, ఆయనతో పాటు మేమందరూ కూడా కలిసి చేయడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. ఇక్కడ ఈ దేవస్థానాన్ని దర్శనం చేసుకుంటూ చూస్తే మాకు ఎంతో వైభవంగా ఎంతో ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్ట చూస్తూ ఉంటే ఎంతో శక్తివంతంగా ఉంది. ఈ విరూపాక్షేశ్వరుడు ప్రజలందరినీ కూడా చల్లగా చూసి మంచి వానలు కురిపించి రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఎటువంటి యుద్ధాలు లేకుండా చూసే దేవదేవుడిని కలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆయన్ని చూసి మేము ఈరోజు తరించడం చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులకు నమస్కారము. మా కుటుంబము అభ్యర్థి. నేను సుమారు ఒక 20-25 సంవత్సరాల నుంచి నాకు ఈ ములబాగలకు నాకు చాలా అనుబంధం ఉంది. నేను ఇదే కర్ణాటక రాష్ట్రంలోనే వివాహం చేసుకోవడం జరిగింది. తరచూ ఈ దేవస్థానానికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు. ఇవాళ ముఖ్యంగా ఏమిటంటే మా శ్రీకృష్ణదేవరాయలు వారసులు వారితో పాటు దైవ దర్శనం చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఎన్నటికీ ఏనాటికైనా సరే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.